ప్రాణం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు. చావుని ఎదురు చూడొద్దు. శాపాలను పెట్టుకోవద్దు. శాపాలను పలకవద్దు. నాశనాన్ని కోరవద్దు. అశాంతితో కూడిన జీవితాన్ని అనుభవించొద్దు. అవసరం లేదు. నా మహిమలో నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉంది. నేను చేస్తాను, నేను ఇస్తాను అని ఆయన నీతో అంటున్నాడు ఈ వేళ. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి సన్నుతిస్తావా, లేకపోతే అదే కలవరంలో, అదే ఆందోళనలో, అదే ఆవేదనలో గందరగోళం అవుతావో నువ్వే నిర్ణయించుకో. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా మహిమలో ఒక ఆర్థిక అవసరతే కాదు, నీ ప్రతి అవసరత తీర్చడానికి కావలసినంత నా దగ్గర ఉందంటాడు.